రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్ని కూడా రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి ఈ ఉదయకాలం అందు ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున ఇంతవరకు దేవుడు మనం ఉదయకాలం అందు ఈ విధంగా ధ్యానం చేయడానికి కృప చూపిస్తూ ఉన్నారు. ఆయన మాటలను మనం ధ్యానించుచు మన జీవితములను సరిచేసుకొనుటకు మనకు దేవుడు అనుగ్రహించిన అవకాశములన్నింటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినందుకు, అలాగే ప్రతిదినము కూడా క్రమం తప్పకుండా వీక్షించుచున్నందుకు ప్రభు నామంలో అప్రిషియేట్ చేస్తున్నాను, ప్రశంసిస్తున్నాను. దేవుని యొక్క దీవెనలను మీరు పొందుచున్నారని నమ్ముచు ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇతరులకు కూడా దీనిని షేర్ చేయండి. మీరు ఆత్మీయంగా మేలు పొందినట్లయితే ఆ విషయాన్ని మాకు తెలియపరచండి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనందరము కూడా మొట్టమొదటిగా మనం సరిగా జీవిస్తూ ఇతరులను దేవుని యొద్దకు ఆకర్షించే ఆయన యొక్క పనిలో వారి భాగస్థులంగా ఉండడానికి దేవుడు మనందరికీ కృప చూపించును గాక. ఈ ఉదయకాలం అందు Proverbs chapter 13 verses 9 and 10 ని మనం ధ్యానం చేయాల్సి ఉంది. So let us close our eyes and ask for the guidance of the Holy Spirit first and then meditate on these verses. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, వాక్యము మీది మాట్లాడు వాడవు నీవు. హృదయములను తెరిచి హృదయములను మార్చగలిగిన శక్తి మీకు తప్ప ఎవరికి కూడా లేనే లేదు. నీవే ప్రభువా సార్వభౌమ అధికారం కలిగిన వాడుగా ఉన్నావు. మమ్మలను ముందుగా ఏర్పరచుకున్నారు. మమ్మల్ని ఏర్పరచుకొని మమ్మలను పిలిచి మమ్మలను నీతిమంతులుగా తీర్చి ప్రభువా మీ రెక్కల చాటున భద్రపరిచి ప్రతిదినము కూడా శాంక్టిఫై చేస్తున్నారు. ఉదక స్నానం, వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తున్నారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలం అందు కూడా మీరు మాతో మాట్లాడి మా ప్రియులను మమ్మను బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో మరి ఒకసారి వందనాలు. పరిశుద్ధ గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో మనం 9వ వచనాన్ని చూద్దాము. లెట్స్ సీ వర్స్ 9. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోవును. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును. సో ఇక్కడ కూడా సాల్మన్ నీతిమంతులకు భక్తిహీనులకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నీతిమంతులుగా జీవిస్తారు. యేసు ప్రభు చెప్పారు, నేను ఈ లోకము నాకు వెలుగై ఉన్నాను అని. నేను లోకము నాకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని ఆయన చెప్పాడు. సో ద లైట్ ఆఫ్ ద రైచస్ విల్ నాట్ బి ఫ్లిక్కరింగ్. అది ఎల్లప్పుడూ కూడా బ్రిలియంట్ డాజ్లింగ్ లైట్ లాగా ఉంటుంది. దేదీప్యమానంగా వెలిగేటువంటి వారిగా నీతిమంతులైన వారు జీవిస్తూ ఉంటారు. when people see the light, మన యొక్క వెలుగును లోకం చూసినప్పుడు ఇది దేవుని యొక్క వెలుగు అని వారు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. సో as he is the light, we will not walk in darkness. డార్క్నెస్ అనేది సాతాను సంబంధమైనది, చీకటి సంబంధమైనటువంటి రాజ్యానికి అధిపతి అయిన వాడు సాతానుడు. చీకటి రాజ్యానికి అధిపతి సాతానుడు. సో దేవుని బిడ్డలైన వారు సాతాను యొక్క రాజ్య సంబంధులుగా ఉంటారు, కానీ దేవుని రాజ్య సంబంధులుగా ఉంటారు.
అలాగే యేసు ప్రభువు మనకు వెలుగుగా ఉన్నప్పుడు మనలో ఆ జీవపు వెలుగు ఉంటుంది. ఆ జీవపు వెలుగు ఇతరులకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. యాజ్ జీసస్ క్రైస్ట్ సేస్ ఇన్ మాథ్యూ చాప్టర్ 5, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీ దీపమును దీపస్తంభం మీద ఉంచమని చెప్తూ ఉన్నారు. సో ఆ దీపస్తంభం మీద మన దీపాన్ని ఉంచినట్లయితే జనులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరుస్తారు. That means our light has to be kept on the lampstand. Lamp should be kept on the lampstand. ఇప్పుడు ancient times లో వారి యొక్క ల్యాంప్స్ ఎలా ఉంటుందంటే they have some oil in that. దానికి ఒక ఒత్తి లాంటిది ఉంటుంది. దానిని వెలిగించినప్పుడు రాత్రంతా కూడా సరిపడే విధంగా దానిలో ఆయిల్ పోస్తారు. నీతిమంతులైన వారు దీన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. దే విల్ చెక్ ద క్వాంటిటీ ఆఫ్ ది ఆయిల్ దట్ ఈస్ ఇన్ ద ల్యాంప్. అంటే ఆయిల్ ఈస్ ద రిజెంబ్లెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని సాదృశ్యంగా ఉంది. సో నూనె ఉందా లేదా అనేది పరిశీలన చేసుకున్నప్పుడు ఆ నూనె ఉన్నది అని నీతివంతులైన వారు తెలుసుకుంటారు. లైక్ ద వైజ్ విమెన్, వైజ్ వర్జిన్స్ ఉన్నారు కదా, బుద్ధిగల కన్యకలు, దే కెప్ట్ దేర్ ఆయిల్ రెడీ. ఎక్స్ట్రా ఆయిల్ వాళ్ళ దగ్గర ఉన్నది. బుద్ధి లేనటువంటి కన్యకలు వారి యొక్క ఆయిల్ని చెక్ చేసుకోలేదు. దట్ మీన్స్ దే do not have the Holy Spirit. ఇప్పుడు when there is a need for filling of the oil, they will fill it. The wise virgin, ఎవరైతే బుద్ధిగల కన్యకులు ఉన్నారో వారు దే విల్ కమ్ టు నో. సో పరిశుద్ధాత్మని మనం దుఃఖపెడుతున్నామా, పరిశుద్ధాత్మని ఆర్పే వారంగా ఉన్నామా అని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని పరిశుద్ధాత్మని దుఃఖపెట్టకుండా, ఆర్పకుండా, అది దేదీప్యమానంగా మన జీవితంలో వెలిగించినట్లు దానికి మనం సహకరించి ద హోలీ స్పిరిట్కి మనం కోఆపరేట్ చేసే వారంగా ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? ఇది తేజరిల్లుతూ ఉంటుంది. అందుచేత నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది. చీకటి అనేది మాథ్యూ చాప్టర్ 8:12 చూస్తే ఈ లోక రాజ్య సంబంధులు లేదంటే చీకటి రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. This is described as a place of outer darkness. వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. వెలుగుమయమైన జీవితాన్ని జీవించేవారు లోపట ఉంటారు. అంటే they will be in the kingdom of God, whereas the people who do not follow Christ Jesus will be thrown out into darkness, utter darkness. సో కటిక చీకటిలోనికి వారు త్రోసివేయబడతారు. కానీ దేవుని వీడులైనటువంటి వారు పరలోక రాజ్యంలోనికి చేరుతారు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైట్ ఈస్ డాజ్లింగ్ లైట్, బ్రిలియంట్ లైట్. అది బ్రిలియంట్ లైట్. ఇఫ్ యు సీ రెవల్యూషన్ చాప్టర్ 21, 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చూస్తే పరలోక రాజ్యం గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. If you read the verses above, you can see that. అయితే 23వ వచనం చూస్తే ఆ పట్టణంలో, అంటే ఏ పట్టణం? పరలోక పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. There is no need of sun or moon. There is no need of sun or moon. మరేంటి? దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. The glory of the Lord is there, and it is a dazzling light, dazzling glory. అది దేదీప్యమానమైన మహిమ. సో అందులో ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్లయే దానికి దీపం. జనములు దాని వెలుగునందు సంచరింతురు. దాని వెలుగునందు సంచరిస్తారు. ఎవరు? పరలోక రాజ్య సంబంధులు, పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్నవారు.
అలాగే 22వ అధ్యాయం 5వ వచనం, ఇకనెన్నడు రాత్రి ఇకనెన్నడు ఉండదు. దెర్ ఈస్ నో నైట్. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ డే లైట్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ సన్ లైట్. సూర్యకాంతి అవసరం లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించు, దేవుడే ప్రకాశిస్తాడు. సో ద లైట్ ఆఫ్ ద లార్డ్ will be dazzling on or shining on the faces of the children of God. వారు యుగ యుగములు రాజ్యం చేయుదురు. సో దట్స్ ద డిఫరెన్స్. అక్కడైతే రాత్రి ఉండదు, కానీ నరకంలో ఎప్పుడూ రాత్రే. సో రాత్రి అనే దానిని నరకానికి ఇచ్చేస్తాడు. పగలు పరలోక రాజ్యం నాకు ఏర్పాటు చేయబడినటువంటిది. ద లార్డ్ విల్ బీ ద లైట్ ఆఫ్ ద రైచస్, అండ్ దట్స్ ద రీజన్. ఈ లోకంలో జీవించుచుండగా నీతిమంతులు వెలుగు తేజరిల్లుతూ ఉంటుంది. అలాగే ఈ లోక యాత్ర ముగించిన తర్వాత పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంలో దేవుని యొక్క వెలుగు వారి యొక్క ముఖాల మీద ప్రకాశిస్తుంది. అంటే దేవుని బిడ్డలమైన మన పైన ప్రకాశిస్తూ ఉంటుంది. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ డే లైట్, దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ సన్ లైట్. అవేమీ అవసరం లేదు. దేవుడే, యేసు ప్రభువే మన మీద ప్రకాశిస్తూ ఉంటాడు. గొర్రెపిల్ల యొక్క ముఖ ప్రకాశం మన మీద ఉంటుంది, ఆయన మహిమ మన మీద ఉంటుంది. కానీ చీకటి సంబంధులైనటువంటి వారు, లేదు అంటే భక్తిహీనులైనటువంటి వారి దీపం ఆరిపోతుంది అంటే దే విల్ డై. ఈ సడన్గా ఆరిపోతాయి. బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. దే వర్ థింకింగ్ దట్ దే వర్ అండర్ అన్ ఇల్యూజన్. వారు ఒక భ్రమలో ఉన్నారు. ఏంటి? మనం పెండ్లి కుమారుణ్ణి కలుసుకుంటాము అని. పెండ్లి కుమారుణ్ణి కలుసుకోవడానికి సంసిద్ధత కావాలి. క్రీస్తు ప్రభువు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు వధువు సంఘం సిద్ధపడి ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళాలి. సో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపాటు కావాలి. సో విదౌట్ ప్రిపరేషన్ యూ కెనాట్ గో టు హెవెన్. పెండ్లి కుమారుడు వచ్చేసిన తర్వాత వీరేమో మా దగ్గర ఆయిల్ అయిపోయింది అని తెచ్చుకోవడానికి వెళ్ళారు. వెళ్ళి వచ్చేసరికి తలుపు మూసివేయబడింది. మూసివేయబడిన తర్వాత తలుపు తీయండి అని కొడుతూ ఉన్నారు. కొడుతూ ఉంటే వారికి తలుపు తీయబడలేదు. వారికి తలుపు ఎందుకు తీయబడలేదు అంటే they were not prepared and they lost their eligibility in order to go into heaven or to take part of the wedding ceremony. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొంపులు పొందడానికి యోగ్యతను పోగొట్టుకున్నారు. చీకటి సంబంధులైన వారి యొక్క పరిస్థితి అదే. వారి వెలుగు, వారి యొక్క దీపం ఆరిపోతుంది. ఇట్ విల్ బి పుట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్. సడన్గా ఆరిపోతుంది. అలాగే పరలోక రాజ్యానికి కూడా వారు వెళ్ళలేరు. కాబట్టి నరకంలోనికి, నిత్యాగ్నిగుండంలోనికి, చీకటి కలిగినటువంటి నరకంలోనికి వెళ్ళిపోతారు. That's what is the difference between the righteous people and the wicked people. Now let's see verse 10. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును. గర్వం వలన జగడం పుట్టుతుంది. Where there is strife, there is pride. Or we can also say where there is pride, there is strife. ఎక్కడైతే గర్వం ఉంటుందో అక్కడ జగడం ఉంటుంది. గర్వం లేనప్పుడు జగడం అనేది ఉండనే ఉండదు. ఈ హీబ్రూ వర్డ్లో నుంచి డిరైవ్ చేసినప్పుడు, ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాని యొక్క అర్థం ఏమొస్తుంది అంటే ప్రైడ్ అని అంటే ఇట్ ఈస్ లైక్ అ బబ్లింగ్ థింగ్, ఉడుకుతున్నటువంటిది, టు బాయిల్ అని దాని యొక్క అర్థం. గర్వం వలన మనుషులు లోపల కుతకుత ఉడికిపోతూ ఉంటారు.
they don't learn from anyone, and they don't accept anybody's advice. ఎవరి సలహాను కూడా అంగీకరించరు. They have an intention, or they have a confidence that they know everything, know it all attitude, egotistical attitude అని మనం చెప్తాం దీనిని. egotistical attitude, we know it all attitude, or what you can also say superior attitude. అంటే మేమే గొప్పవారం, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారం, మాకు తెలిసిన దానికంటే ఇంకెవరికి కూడా ఎక్కువ తెలియదు అని ది ఇన్వర్డ్ బబ్లింగ్ ప్రైడ్ ఉంటుందే, అది ఇట్ రిఫ్యూజెస్ టు లెర్న్ ఎనీథింగ్, ఇట్ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ ఎనీవన్, ఆర్ ఇట్ ఆల్సో రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ వాట్ కమ్స్ అగేన్స్ట్ దెమ్. అంటే వారు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతూ ఉంటే దానిని ఏమాత్రమును కూడా అంగీకరించే వారిగా ఉంటారు. వీరిని మనం తెలుగులో చెప్పాలి అంటే అహంకారులు అని అంటాం. అహంకారులు ఎక్కడుంటారో, లేదంటే అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ వివాదం ఉంటుంది. వీరు వివాదాస్పదమైన జీవితాన్ని జీవిస్తారు. తర్వాత అన్ని తమకే తెలిసినట్లుగా జీవిస్తారు. సుపీరియారిటీ కాంప్లెక్స్తో జీవిస్తారు. అందుచేత ఇతరులను తక్కువ వారిగా చూస్తూ ఉంటారు. అండ్ ఆల్సో దే ఆర్ క్విక్ టు క్వారల్, గొడవ పెట్టుకోవడానికి, జగడం ఆడడానికి చాలా త్వరితంగా వెళ్తూ ఉంటారు. క్విక్ టు క్వారల్, అన్విల్లింగ్ టు అగ్రీ విత్ ఎనీవన్ విత్ ఎ డిఫరెంట్ వ్యూ. వీరికి ఉన్న ఆలోచనకు కాంట్రరీగా వేరెవరికైనా వేరే ఆలోచన ఉంటే దానిని వీరేమాత్రమును కూడా అంగీకరించరు. అందుచేత గర్వం వలన జగడమే పుడుతుంది. సపోజ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ సంథింగ్, సంబడి కమ్స్ అప్ విత్ ఎన్ ఐడియా దట్ ఈస్ కాంట్రరీ టు హిస్ ఐడియా. అప్పుడు ఏమవుతుంది? నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ అని అంటారు. అప్పుడు వెంటనే ఏమవుతుంది? జగడమే వస్తుంది. దే డోంట్ ఈవెన్ నో హౌ టు రిజెక్ట్, హౌ టు సే నో అనేది, ది ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇతరులను మనం మనకంటే యోగ్యులనుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. అపోస్తలుడు పౌలు చెప్తున్నట్టు, వీ హ్యావ్ టు కన్సిడర్ అదర్స్ వర్దియర్ దాన్ అస్. మనకంటే యోగ్యులు వారు అని అనుకోవాలి. అపోస్తలుడు పౌలు తీతుకు రాస్తున్నప్పుడు 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 9వ వచనంలో, టైటస్ చాప్టర్ 3:9, వీటికి నీవు దూరంగా ఉండు అని చెప్తూ ఉన్నాడు. వేటికి దూరంగా ఉండమంటున్నాడో చూద్దాము. టైటస్ చాప్టర్ 3:9, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండుము. అవివేక తర్కములు అంటే ఎటువంటి తర్కాలు ఇవి? అవివేకమైనటువంటి తర్కాలు. చాలాసార్లు అవివేకంగానే డిబేట్స్ చేస్తూ ఉంటారు. తర్కించడం అంటే డిబేట్ చేయడమే. ఇప్పుడు వివేకం లేని వారితో వివేకం కలిగిన వారు తర్కించడం అనేది మూర్ఖుని చేతిలో రాయి వంటిది అన్నమాట. అది మూర్ఖులు మన మాట వింటారా? వినరు కదా. మూర్ఖులతో తర్కిస్తే మూర్ఖత్వం బయటపడుతుంది, కానీ వారు మనల్ని ఎప్పుడు కూడా అంగీకరించరు. అందుచేత ఒకవేళ నీవు మంచిగా తర్కించగలను, నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, బిబిలికల్ నాలెడ్జ్ ఉంది అని మనం ఎవరితోనైనా తర్కించడానికి వెళ్తే అది నిష్ప్రయోజనము అని చెప్తూ ఉన్నాడు. వ్యర్థమును నిష్ప్రయోజనమును అయ్యున్నది. అందుకే అవివేక తర్కములు ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా కలహాలు ఉంటాయి. అంటే దేర్ ఈస్ స్ట్రైఫ్. ఎందుకు? దేర్ ఈస్ నో కామన్ అండర్స్టాండింగ్, దేర్ ఈస్ నో కాన్సెన్సస్. Nobody who is an egotistical man, if somebody is an egotistical man,
అలాంటప్పుడు ఈ ఈగోటిస్టికల్ మ్యాన్ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని అంగీకరించడానికి తెలిసినప్పుడు మనం అవివేకంగా ఎలాగ తర్కిస్తే కలహమే కలుగుతుంది. ఇంకా ధర్మశాస్త్రమును గూర్చిన వివాదాలు అంటున్నాడు. ధర్మశాస్త్రమును గూర్చిన వివాదాలు ఆ దినాలలో జరుగుతూ ఉండే కనుక అవి నిష్ప్రయోజనంగా ఉన్నాయి, వ్యర్థమై ఉన్నవి, వాటికి దూరంగా ఉండమంటున్నాడు. ఇప్పుడు కూడా చాలామంది చాలా తర్కాలను చేస్తూ ఉంటారు, అవివేక తర్కాలు. ధర్మశాస్త్ర సంబంధమైనవి అంటే మన గ్రంథానికి సంబంధించిన విషయాలు, తర్వాత వేరే గ్రంథాలలో ఉన్న విషయాలను గురించి చాలామంది డిబేట్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వివాదములుగా మారిపోతాయి తప్ప దాని వలన ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి మారాలి అంటే అది దేవుని యొక్క కృప ఉంటే తప్ప మారలేడు. తండ్రి ఆకర్షించితేనే గాని ఎవరు కూడా కుమారుని యొద్దకు రారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ద లార్డ్ హ్యాస్ టు అట్రాక్ట్ దెమ్. దే షుడ్ బి ఇన్ ద ప్రీడెస్టినేషన్ ఆఫ్ ద లార్డ్. ఆయన ముందుగా ఎవరినైతే ఏర్పరచుకుంటారో వారికి తన యొక్క రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. నీవు నేను తర్కించటం వలన, నీవు నేను వివాదములు పెట్టుకోవడం వలన, నీవు నేను ఎదురుబదురుగా కూర్చొని మీరు అది అంటే మేము ఇది, మా గ్రంథం ఇది చెప్తుంది, మీ గ్రంథం అది చెప్తుంది, ఇలాగా ఎప్పుడైనా సరే మనము వివాదంలోనికి వెళ్ళకూడదు. అందుకే వాటికి దూరంగా ఉండు అని అంటున్నాడు. అటివాడు బుద్ధి మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపం చేయుచున్నాడని నీవు ఎరుగుతావు. ఎవరు మత భేదాలు కలిగించేటువంటి వారు ఉంటారు కదా. మతం కాదు మనకి కావాల్సింది, యేసు క్రీస్తు ప్రభువు మనలను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన యొక్క రక్తంలో విమోచించబడితే మన పాపం పరిహరింపబడుతుంది. ఇది సత్యం. ఇది పరిశుద్ధ గ్రంథం తెలియజేసే సత్యం. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు అనేది ఇట్ ఈస్ ద ట్రూత్. ఇట్ ఈస్ ద ట్రూత్. అది సత్యం. అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అంటున్నారు అపోస్తలుడు పౌలు. అందుచేత అవివేక తర్కములను మనం చేయకూడదు. అపోస్తలుడు పౌలు ఏథెన్స్ పట్టణంలో ఉన్నప్పుడు, ఏథెన్స్ పట్టణంలో ఉన్న వారందరూ కూడా చాలా తెలివి కలిగిన వారు, లేదంటే జ్ఞానవంతులు అని అనుకుంటూ ఉంటారు. అందుచేత వారికి ఏదైనా సరే చెప్తే దానిని వారు అంగీకరించరు. అక్కడ అందరూ కూడా స్టాయిక్స్ ఉండేవారు, ప్యాంథియిస్ట్స్ ఉండేటువంటి వారు. అందుకని ఆ పట్టణమునకు వెళ్ళినప్పుడు అపోస్తలుడు పౌలు వారితో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎపిక్యూరియన్స్, స్టాయిక్స్, కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. ఈ వాదించినప్పుడు అంటున్నారు వారు కొందరు, ఈ వదరుబోతు చెప్పునది ఏంటి అని అంటున్నారు. వాట్ ఈస్ దిస్ బ్యాబ్లర్ ట్రైయింగ్ టు టెల్ us అంటే పాల్ని వదరుబోతుగా కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకు? వారు జ్ఞానులు అనుకుంటున్నారు. కాబట్టి ఈ పాల్ ఎప్పుడైతే దేవుని గురించినటువంటి మాటలు చెప్తూ ఉన్నాడో అది వారికి నిరర్ధకమైనటువంటిదిగా కనిపిస్తుంది. అతడు యేసుని గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించను గనుక వాళ్ళు అంటున్నారు కొంతమంది, వీరు అన్య దేవతలను ప్రచురించుచున్నాడు అని చెప్పుకుంటున్నారు. మొత్తానికి వీళ్ళకి ఒక ఆలోచన లేదంటే ఒక ఫ్లెయిర్ ఉంటుంది. ఆ ఫ్లెయిర్ ఏంటంటే ఎరియోపగస్ అనే సభ దగ్గరకు వీరిని ఎవరైనా క్రొత్త విషయాలు చెప్పేటువంటి వారు ఉంటే అవి తెలుసుకోవాలని అనుకుంటారు. అందుకే 20వ వచనంలో కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావం ఏమని మేము తెలుసుకొని కోరుచున్నాము అని అంటే అప్పుడు ఆ మార్స్ హిల్ అనేటువంటి ప్రదేశంలో అపోస్తలుడు పౌలు వారితో చెప్తూ ఉన్నాడు. అక్కడ యేసు క్రీస్తు ప్రభువు యొక్క
పునరుద్ధానమును గురించి మాట్లాడుతూ ఉంటే దానిని వారు అపహాస్యం చేస్తూ ఉన్నారు. 32వ వచనంలో మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసేవి. ఇంకొందరు ఏమంటున్నారు, దీని గురించి నీవు చెప్పునది ఇంకొకసారి విందము అని అంటున్నారు. ఇంకొకసారి వింటాం, ఇప్పుడు కాదు. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు లిసన్ టు యూ, వీ విల్ లిసన్ టు యూ లేటర్. అంటే దానిని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. వారి జీవితములను మార్చే సువార్తను చెప్తూ ఉంటే వారికి లేనటువంటి పాప క్షమాపణ, పాప విమోచన మార్గమును యేసుక్రీస్తు ప్రభువును చెప్తూ ఉంటే నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త ఎలా ఉంటుంది? ఇట్స్ లైక్ ఫూలిష్నెస్, వెర్రితనంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇంత గొప్ప వాదం, తర్కం అన్ని కూడా చేశారు కదా అపోస్తలుడు పౌల్. చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు అని అంటే 33వ వచనంలో వీరు ఈ విధంగా వీరి యొక్క రెస్పాన్స్ని చూసినప్పుడు, అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను, అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఈ లెఫ్ట్ ద ప్లేస్. ఎందుకంటే ఎవరైనా మనల్ని రిసీవ్ చేసుకుంటే మీరు అక్కడ ఉండండి, లేదు అంటే మిమ్మల్ని కనుక వారు తిరస్కరించినట్లయితే మీరు అక్కడ మీ పాద ధూళిని దులిపివేసి వెళ్ళిపోవాలి అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పారు కదా. అందుకని అపోస్తలుడు పౌలు వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయి అక్కడి నుంచి కొరింథుకు వెళ్ళినట్లుగా నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తాము. సో ఎవరైతే the people who are foolish, గర్వము మోసము కలిగినటువంటి వారు, లేదంటే దేవుని ఎరుగనటువంటి వారు ఉంటారే, వారికి ఎప్పుడు కూడా తర్కం చేయకూడదు, వారితో వివాదాలు పెట్టుకోకూడదు. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటారంటే ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును అంటున్నాడు కదా సొలొమన్ 10వ వచనం 2వ భాగంలో. పౌలు తిమోతికి అడ్వైజ్ ఇస్తూ ఉన్నాడు. ఏమని అడ్వైజ్ ఇస్తూ ఉన్నాడు? ఆ అడ్వైస్ని తిమోతి తీసుకుంటూ ఉన్నాడు. హీ ఈస్ రిసీవింగ్. 2 Timothy chapter 1 verse 13 చూస్తే, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణము గైకొనము. సో నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అని చెప్తూ ఉన్నాడు. హితవాక్య ప్రమాణమును నీవు గైకొనాలి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని అంటున్నాడు. సో Paul is advising Timothy to follow the pattern of sound words, and Timothy took the advice in wisdom. జ్ఞానం, ఆలోచన వినువానికి జ్ఞానం కలుగుతుంది. సో అపోస్తలుడు పౌలు ఆలోచనను తిమోతి విన్నాడు గనుక జ్ఞానవంతునిగా ఉన్నాడు, దేవుని యొక్క పనిని చేశాడు. రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. 12:16 చూస్తే 12:16లో హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. ఎలాగా? హెచ్చు వాటి యందు మనస్సుంచగా. డు నాట్ బి హాటీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. డు నాట్ బి హాటీ. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మీకు మీరే ఈ అపహాసకులు ఉంటారు కదా, భక్తిహీనులు ఉంటారు కదా, దేవుని మార్గంలో నడవనటువంటి వారు ఉంటారే, వారు గర్వంతో ప్రవర్తించేటువంటి వారిగా ఉంటారు కనుక వారికి వారే బుద్ధిమంతులని అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలైన వారు ఇతరులే నాకంటే బుద్ధిమంతులు అని అనుకుంటారు. హెచ్చు వాటి మీదనే ఆసక్తి చూపించే వారిగా ఉంటారు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి.
మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. నెవర్ బి వాయిస్ ఇన్ యువర్ ఓన్ సైట్, బట్ అందరికీ కూడా యోగ్యమైన రీతిలో జీవించడానికి ఆలోచన కలిగి ఉండమని అపోస్తలుడు పౌల్ ఈ అడ్వైస్ని ఇస్తూ ఉన్నాడు. ఆలోచన వింటే జ్ఞానం కలుగుతుంది. ఆలోచన వినకపోతే గర్విష్ఠులంగా జీవిస్తాం, భక్తిహీనులంగా జీవిస్తాం. గర్విష్ఠులంగా జీవిస్తే జగడాలతో జీవిస్తాం. అలాగే భక్తిహీనులంగా ఉన్నట్లయితే మన దీపం ఆరిపోతుంది, కారు చీకట్లో ఆగిపోతుంది. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను అంటున్నాడు కీర్తనకారుడు 23వ కీర్తనలో. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించు. సో ద లార్డ్ ఈజ్ అవర్ షెపర్డ్. ఆయన మనకు కాపరి. ఆయన మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో కూడా ఉంటాడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేస్తాడు. మనం చీకటి మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన మనలను వెలుగు మార్గంలోనికి తీసుకొని వచ్చారు. He changed all our lives. మన జీవితాలను సంపూర్ణంగా మార్చివేశాడు. అందుచేత ఆయన మనకు అనుగ్రహించిన ఈ దీపమును దీపస్తంభం మీద పెట్టి నీతిమంతులంగా జీవించుటకు దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, నీతిమంతులంగా మేము ఈ లోకంలో నాయన మీ డాజ్లింగ్ లైట్ని కలిగిన వారంగా, ప్రకాశించే వారంగా, మీ ముఖ ప్రకాశం మాలో కనిపించినట్లు, మా మీద కనిపించినట్లు నాయన మా యొక్క దీపములను దీపస్తంభము మీద పెట్టి జీవించినట్లుగా మా ప్రియులకు మాకు కృప చూపించండి. భక్తిహీనుల యొక్క దీపం ఆరిపోతుంది అనే విషయం చాలా స్పష్టంగా మీ వాక్యం తెలియజేస్తుంది. వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడే పరిస్థితి ఒకరోజు రాబోతుంది కనుక ఆ కేటగిరీలో మేము ఉండకుండా నీతిమంతులంగా ప్రభువా మాకు ఇవ్వబడినటువంటి అడ్వైస్ని మేము ఎల్లప్పుడూ కూడా వినేవారంగా, జ్ఞానవంతులంగా ఉండునట్లు మా ఎడల దయ చూపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడయ్యుండి నీతిమంతులంగా ప్రకాశమానమైన జీవితంలో జీవించుటకు కృప చూపించునుగాక. ఆమేన్.